మనల్ని మనము పరీక్షించుకొని బలలో పాల్గొన్నట్లు మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. బలను సమీపించక మునుపు మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 17 వరకు మనము మార్చి చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి 17 వరకు మనము మార్చి చదువుకుందాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, దేవుడు మన కొరకై ఈ మాటలు దీవించును గాక. బలను సమీపించక మునుపు మన యొక్క బలహీనతలు, మన పతనములు, మన అపరాధములు, మన పాపములు, దోషములు, తప్పిదములు మనల్ని మనం ఒప్పుకొని క్షమాపణ కోరుకొని మనం బలలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి గాడిదపై ఊరేగించబడి యెరూషలేము వీధుల్లో ఊరేగించబడి మందిరానికి వచ్చినప్పుడు, యెరూషలేము మందిరంలో ఎప్పుడైతే ఆయన అడుగుపెట్టాడో అక్కడ ఆయనకి కొంతమంది కనపడ్డారు. ఎప్పుడైతే యెరూషలేము మందిరంలోకి వచ్చాడో మందిరం లోపల ఏం జరుగుతున్నది, మందిరం వెలుపల ఏం జరుగుతున్నది, మందిరం వెలుపల చూడటానికి చాలా బాగా ఉన్నది. మందిరం ఎంతో చక్కగా కట్టబడినటువంటి మందిరమే. కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బలను సమీపించక మునుపు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు ఎక్కక మునుపు జరిగిన సంగతులు ఇవి. వాళ్ళు ఇదే మట్టల ఆదివారం అంటారు, పాంటీస్ సండే. వాళ్ళంతా కూడా ఆ మట్టలు పట్టుకొని దేవుణ్ణి ఆ రోజుల్లో ఊరేగించారు. కనుక ప్రభుని ఊరేగించి, ప్రభుని గణపరిచి, ప్రభుని హెచ్చించి, ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చి ప్రభుని గణపరిచే సమయంలో ఆయన వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ యొక్క దేవాలయంలో ప్రవేశించాడో, చూడండి, యేసు దేవాలయంలో ప్రవేశించి, ఇక్కడ భౌతికమైన దేవాలయం అక్కడ మనకు కనపడతా ఉంది. అయితే ఈరోజు ఇక్కడ ఆధ్యాత్మికమైన దేవాలయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆధ్యాత్మిక దేవాలయము అంటే ప్రతి మనుషుని యొక్క హృదయము దేవుని ఆలయమే. 1 కొరింథీ 3:16-17 వచనాల ప్రకారంగా మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. కనుక మన హృదయం అనే దేవాలయములో ప్రభు ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు భౌతికమైన దేవాలయమైన యెరూషలేములో ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే ఆయనకి ఏం కనపడుతుందంటే, చూడండి ఏం కనపడుతుందంటే, అక్కడ క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి. క్రయ విక్రయం అంటే అర్థం ఏంటంట? అమ్మటం కొనటం. అమ్మటం కొనటం. ఏం అమ్ముతున్నారు, ఏం కొంటున్నారు అంటే, మానవ జీవితంలో
భౌతికంగా అక్కడ ఒక బిజినెస్ జరుగుతూ ఉంది. దేవుని మందిరాల్లో బిజినెస్ అనేది జరగకూడదు. దేవుని మందిరం అనేది ప్రశాంతతకు నిలయము, సమాధానమునకు నిలయము, నెమ్మదికి ఉన్న స్థలము, సంతోషాన్ని పంచే చోటు, దేవుని ప్రేమను వెదజల్లే పాఠశాల, దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగడే గొప్ప నిధి దేవుని మందిరం. అందరూ మందిరానికి వస్తారు. ఎందుకు? ఒకటి, దేవుని ప్రేమను పొందాలి, దేవుని సంతోషాన్ని పొందాలి, దేవుని నెమ్మదిని పొందాలి, దేవుని మహిమను పొందాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి, దేవుని గొప్పతనాన్ని పొగడాలి అని. కానీ ఏదైతే ఉండవలసిన స్థలంలో అది లేదు. ఉండవలసిన స్థలంలో ఇప్పుడు ఏముందంట? క్రయము విక్రయం, బిజినెస్ జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల మనం గమనించినప్పుడు పేరుకి దేవుని మందిరమే, కానీ ఆ మందిరాల్లో ఏం జరుగుతున్నాయంట? వ్యాపారం జరుగుతూ ఉన్నది. అంటే దేవుడు తన ప్రజల విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం భక్తుడైనటువంటి యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. దేవుని యొక్క మందిరంలో ఏముందంట? ఆనందము, సంతోషము, ఉల్లాసము, ఇవన్నీ ఉండాల్సిన స్థలం దేవుని యొక్క మందిరం. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మందిరంలో లేక దేవాలయంలో ప్రవేశించాడో అక్కడ ఏం జరుగుతూ ఉందంట? క్రయము విక్రయాలు. క్రయ విక్రయం అంటే బిజినెస్, వ్యాపారం జరుగుతాం. ఈరోజు కూడా దేవుని మందిరం అని పేరు పెట్టుకున్న మన హృదయంలో కూడా ఏం జరుగుతూ ఉందంట? బిజినెస్. కాబట్టి దేవుని మందిరాన్ని వ్యాపార పుటిల్లుగా మనం చేసేసాం. చూడండి, దేవుని వాక్యం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 58:13 తీసిన వాళ్ళు చదవండి. యెషయా గ్రంథం 58 అధ్యాయం 13 వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినెడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడలా నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. చూసారా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవాలయంలో ప్రవేశించిన వెంటనే వ్యాపారం చేసేవాళ్ళు కనపడుతున్నారు. అమ్ముతున్నారు, కొంటున్నారు, అమ్మకాలు, అమ్మటం, కొనటం. ఈరోజు కూడా అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు మన హృదయం అనే దేవాలయంలోకి ఎంటర్ అయిపోయాడు. మనుషుని యొక్క హృదయం ఎలా ఉందంటే ఇప్పుడు నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. చూసారా, దేవుని పరిశుద్ధ దినంలో మనం ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకూడదు. అంటే 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకో, 7వ రోజు అది నీది కాదు అన్నాడు. చాలామంది ఆదివారం కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు. కానీ ఆదివారం దేవుడిది, మీది కాదు. ఆ ఆదివారాన్ని మనం ఏం చేస్తాం? మనదానికి తీసుకొని 7వ రోజు కూడా మనదే అని తీసుకొని ఇక మన ఇష్టం. దేవుని మందిరానికి వెళ్ళాం, దేవుని సహవాసానికి వెళ్ళాం, దేవుని సన్నిధికి వెళ్ళాం, దేవుని సంతోషాన్ని పంచుకోలేం, దేవుని నెమ్మది పంచుకోలేం. 6 రోజులు కష్టపడి వేదన, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ మనలో ఉంటాయి.
ఏడో రోజు ఇవన్నీ పోగొట్టుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి? మనం మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏడో రోజు కూడా మనం రాలేదంటే మనం అర్థం ఏంటి? ఇక నాకు దేవుని మందిరం అనేది వద్దు, అంటే నెమ్మది వద్దు, సమాధానం వద్దు, సంతోషం వద్దు, ఆరోగ్యం వద్దు, ఐశ్వర్యం వద్దు, అసలు దేవుని యొక్క సహవాసమే నాకు వద్దు అని మనం చెబుతున్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారం చేయొద్దు. ప్రతిష్ఠిత దినము ఘనమైనదని అనుకొని ఘనంగా ఆచరించాలంట. ఈరోజు ఎంతమంది ఆచరిస్తున్నారు? ఘనంగా చెప్పండి. అందుకని మొట్టమొదటిగా దేవుని మందిరంలో యేసుక్రీస్తు ప్రభు చూసినప్పుడు వ్యాపారం జరుగుతూ ఉంది. అంటే 6 రోజులు నీవన్నాడు, 7వ రోజు నాది. 6 రోజుల సృష్టి లయమైపోయేటువంటి సృష్టి, 7వ రోజు నిత్యముండే సృష్టి. 6 రోజుల సృష్టిని దేవుడు ఏం చేశాడంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి సృష్టి 6 రోజుల సృష్టి. 7వ దినము నిత్యత్వముతో యుగాయుగం ఉండేటువంటి గొప్ప సంతోష నిధి, ఆయనతో గడిపేటువంటి నెమ్మది కలిగిన స్థలం, యుగాయుగములు ఉండేటువంటి స్థలం. ఒక్క దినము నిత్యత్వాన్ని గురించి చెప్పే దినమే పరిశుద్ధ దినము, ప్రభు దినము. అది మనం పోగొట్టుకున్నామంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నామంటే మనం దేవుని ఇంటిని వద్దనుకుంటున్నాము, దేవుని చిత్తానుసారంగా నడవలేకపోతున్నాము, దేవుని సంకల్పాన్ని చేయలేకపోతున్నాం. బలలో ప్రవేశించక మునుపు దేవుని ప్రజలైన మనము, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అదే యేసుక్రీస్తు ప్రభువు వారు నీ హృదయం అనే ఇంట్లోకి వచ్చాడు. క్రయ విక్రయాలు జరుగుతున్నాయా? బిజినెస్ జరుగుతూ ఉందా? ప్రభుని గణపరుస్తున్నావా? ప్రభుని కొనియాడుతున్నావా? ప్రభుకి మొదటి స్థానం ఇస్తున్నావా? ప్రభుకి ప్రతిష్ఠిత దినమని మనం ఎంచుకుంటున్నామా? ఒకవేళ అలా ఎంచుకుంటే దేవుడు ఏం చేస్తున్నట? నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఈరోజు కుటుంబాల్లో, వ్యక్తుల్లో ఆనందం లేదు. కారణము దేవునికి ఇచ్చే సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుని దినాన్ని మనము దొంగిలించుకుంటున్నాం. అందుకే ఎవరైతే దేవుని దినాన్ని దొంగిలిస్తారో వారిలో సైతానుగాడు ప్రవేశిస్తాడు. వాళ్ళ హృదయము దేవునికి ఇల్లు కాదు. ఇక దేనికి ఇల్లు ఉంటుంది? నా మందిరాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. అయితే మీరు ఏం చేశారంటే, ఇప్పుడు ఏం చేశారంట? దొంగల గుహగా చేశారు. ఇప్పుడు దేవుడు ఉండవలసిన స్థలంలో ఎవరున్నారంట? అమ్మా, ఎవరున్నారు? దేవుడు ఉండవలసిన స్థలములో దొంగోడు వచ్చి కూర్చున్నాడు. దొంగల గుహ అంటే దొంగ నివసించే స్థలము, డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ థీఫ్. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నిజంగా మనము ప్రభుని గణపరిచాం, ప్రభుకి స్తోత్రాలు చెల్లించాం, స్తుతించాం. అదే ప్రభు మీ హృదయం అనే ఇంట్లోకి వచ్చేసాడు. ఆనాడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఈరోజు దేవుని ఇల్లు, దేవాలయం అనే నీ హృదయంలోకి వచ్చేసాడు. వచ్చినప్పుడు అక్కడ దేవాలయంలో ఏం జరుగుతుంది? క్రయ విక్రయాలు, అమ్మటం, కొనటం, బిజినెస్. ఇంకేం జరుగుతుందంట? రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. 2 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఎవరెవరంటే వాళ్ళు రోకలు మార్చువారు, పైసలు చేంజ్ చేసేవాళ్ళు అనమాట. దీనికి ఎంత ఇస్తావు వడ్డీ, ఇంత ఇస్తే ఎంత ఇస్తావు? వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు అక్కడ, రోకలు మారుస్తూ ఉన్నారు. తర్వాత ఇంకెవరున్నారు? గువ్వలమ్మువారు. గువ్వలు ఆ రోజుల్లో
దేవునికి బలి ఇవ్వాలంటే ఏమి లేని వాళ్ళు గోవలు తీసుకొచ్చేవాడు, బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద వాటిని తెచ్చేవాడు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని మందిరము వాళ్ళు ఏం చేశారు? దొంగల గుహ. ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీ హృదయం అనే ఇంటిలో నివసిస్తున్నాడా? ప్రశ్న. నివసించటం లేదు అంటే ఎవరు నివసిస్తున్నారు? దొంగ. ఈ దొంగలకు గుహగా మార్చబడింది నీ హృదయం. అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఎవరి దొంగ అంటే ఎవరి హృదయం అయితే దేవుని ఇల్లుగా ఉండదో వారి హృదయము. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. వేరొక మార్గమున ఎక్కువాడు. వేరొక మార్గం, దేవుని మార్గం కాదు అది. దేవుని మార్గంలో కాకుండా వేరొక మార్గం ఎక్కేవాడు అన్నమాట దొంగ అంటే. మొదటిగా దొంగల ఇల్లు అంటే ఇప్పుడు దొంగతనం చేసేవాడు డైరెక్ట్ గేట్ తీసుకుని వస్తాడా? చెప్పండి. ఏదో ఎటు నుంచి రావాలో అటు ప్లాన్ వేసుకుంటాడు, పౌలు ప్లాన్ వేసుకుని వస్తాడు. అట్లనే ఈ దొంగ సైతానుగాడు కూడా మరి దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటాం, కానీ మన హృదయము ఎప్పుడైతే దేవునికి ఆలయముగా లేదో, యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో లేడో, సైతానుగాడికి ఇల్లు అయిపోయింది. కాబట్టి సైతానుగాడి యొక్క జీవితంలో మన జీవితంలో ఎట్లా ప్రవేశిస్తాడు? వేరొక మార్గం. ఏ మార్గంలో వెళ్తే దొరుకుతాడు? ఈ సహోదరుడు లేక ఈ సిస్టరు ఏ మార్గంలో వెళ్తే నాకు దొరుకుతుంది అని వాడికి బాగా తెలుసు. వేరొక మార్గమున చూడండి, వేరొక మార్గమున ఎక్కుతాడంట. రెండోది యోహాను సువార్త 10:1. దోచుకునివాడు ఏంటంట? ఎలాంటి వాడంటే వీడు ఒకటే వేరొక మార్గాన్ని ఎక్కుతాడంట. రెండోది ఎవడంటే వీడు దోచుకుంటాడు. మూడోది యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చేసాడంట. ఆయన కంటే ముందుగా వచ్చేవాడు. నాలుగోది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. హత్య చేయువాడు. ఎవరంటే వీడు హత్య చేయువాడు. ఐదోది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. నాశనము చేయువాడు. ఈ దొంగ చేసే పనులేంటి? నాశనము చేయువాడు. ఆరోది యోహాను సువార్త 8:44. నరహంతకుడు. ఈ సైతాన్ గాడి పేరు ఏం పేరంట? నరహంతకుడు. ఇక 7వది వచ్చి 2 కొరింథీ 11:13. దొంగ అపోస్తలుల వేషము. వెలుగు దూత. వెలుగు కాదు కానీ వెలుగు దూత అలాంటి వేషం వేసుకుంటాడు. వీడినే దొంగ. కాబట్టి ఈరోజు చాలామంది దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం, కానీ మన హృదయము దేవునికి ఆలయంగా ఉండాల్సినటువంటి మన హృదయము దొంగకు ఆలయముగా ఉన్నది. మీరు నా దేవుని మందిరాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. దొంగల గుహ. వాడు ఎట్లా వస్తాడంట? దేవుని ఆలయం అని పేరు పెట్టుకున్న మన హృదయం ఎప్పుడైతే మనం దేవుని ఇంటిని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, పరిశుద్ధ దినం ప్రభువుకి ఇవ్వకుండా ఉంటామో అప్పుడు దేవునికి ఇల్లుగా ఉన్న మన హృదయం దొంగకు గుహగా ఉంటుంది. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన హృదయం దేవుని ఇల్లేనా లేక దొంగలకు గుహగా ఉందా? దొంగలకు గుహగా ఉందంటే వాడు చేసే పనులు ఒకటి ఏం చేస్తాడంట? వేరొక మార్గంలో ఎక్కుతాడు. రెండోది దోచుకుంటాడు. మూడోది ముందుగా వెళ్తాడు. కొంతమంది పాపాలు వాళ్ళు ముందుగా పోతున్నాయంట. నాలుగోది హత్య చేస్తాడు. ఐదోది నాశనం చేస్తాడు. ఆరోది నరహంతకుడు. ఏడోది దొంగ అపోస్తలుల వేషము ధరించుకునేవాడు. ఇది
మానవ జీవితం. కాబట్టి ఎవరైతే ఈ సైతానుగాడికి టైం ఇస్తారో లేక వాడిని హృదయంలో పెట్టుకుంటారో వారి జీవితం అనేది ఎలా ఉంటుంది చూడండి. లూకాసు వార్త 10:30 చదవండి. లూక్ చాప్టర్ 10:30. లూకాసు వార్త 10:31. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి చాలు. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఒక మనుష్యుని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ మనుష్యుడు దేవుని మందిరంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నారు. చాలామంది ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్తారండి? దేవుని మందిరానికి వెళ్తారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. చూసారా? అంటే దేవుని మందిరం నాకు వద్దు. ఎవరి మందిరం కావాలంటే తనకి దేవుని మందిరం వద్దు అన్నాడంటే ఇంకెవరి మందిరం కావాలి? సైతాను గారి మందిరం కావాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలో నుంచి బయటకు వచ్చాడో, ఎప్పుడైతే మనం దేవుని సహవాసంలో నుంచి బయటకు వెళ్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సహవాసం, దేవుని ప్రేమను వదిలిపెడతామో ఆ పక్కన ఏముంటాడంట? దేవుణ్ణి వదిలిపెట్టామంటే ఇంకెవరు పట్టుకుంటాడు? సైతాను గాడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ మనుష్యుడు పాపం వెళ్ళటానికి యెరూషలేము వెళ్ళాడు కానీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యెరూషలేములో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వీడికి మందిరానికి వెళ్ళాడే కానీ మనసు ఎక్కడ ఉంది? మందిరానికి వెళ్ళి కూర్చున్నాడు కానీ మనసు ఎక్కడుంది? లోకంలో సైతాను గాడి దగ్గర ఉంది. అందుకే మందిరంలో నుంచి బయటికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఇది నాకు వద్దు. ఏది కావాలి నాకు? సైతాను గాడు కావాలి. ఎప్పుడైతే మందిరంలో నుంచి బయటికి వెళ్ళాడో, యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో. అంటే యెరూషలేము అంటే పైన కట్టబడిన, కొండ మీద కట్టబడిన పట్టణము. యెరికో అంటే దిగువనున్న ప్రదేశము. యెరూషలేము ఎక్కాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దిగినాడు. ఎప్పుడైతే దిగాడో, ఎందుకు నాయన ఆడే ఉండరా బాబు అంటే ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కినోడు ఎక్కినట్టు ఉండాలా? ఇప్పుడు ఏం చేశాడు? అందరు ఎక్కి కూర్చొని దేవునికి ఆరాధన, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఈ మనోడు ఏం చేశాడంటే ఆయన ఎందుకు లేక దిగాడు. ఎప్పుడైతే దిగాడో ఎవరున్నారు అక్కడ? దిగటం ఆలస్యం. ఏం జరిగిందండి? దొంగ చేతిలో పడ్డాడు. అంటే ఇప్పుడు దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధత ఉన్నది. ఎప్పుడైతే మందిరాన్ని వదిలిపెట్టి దిగుతావో అక్కడ ఎవడున్నాడు? దొంగోడు ఉన్నాడు. బలలో ప్రవేశించక మునుపు ఎన్నిసార్లు దేవుని ఇంటిని వదిలిపెట్టాము, దేవుని సన్నిధిని వదిలిపెట్టాము, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టాము, దేవుని ప్రేమను వదులుకొని దిగిపోతున్నాము. ఎప్పుడైనా మనం పరలోకానికి ఎక్కెళ్ళాలా దిగేలా? చెప్పండి. పరలోకానికి ఎక్కాలా దిగాలా? చెప్పాలా? లేదా చేసి చెప్తాం. పరలోకానికి ఎక్కుతామా దిగుతామా? ఎక్కుతాం. పాతాళానికి దిగుతాం. ఇప్పుడు మనం ఎక్కాలా దిగాలా? చెప్పండి. ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అప్పుడు ఇతనైతే దిగటం ప్రారంభించాడు. దిగటం ఎవరి చేతిలో పడ్డాడు? మామూలుగా లేరండి వాళ్ళు. దొంగ చేతి పడితే ఊరుకుంటాడా? దొంగ చేతిలో పడితే వాడు ఊరుకుంటాడా? ఏం చేశాడంట? దొంగ చేతుల్లో చిక్కాడు. దొంగోడు ఏం చేశాడు? ఇతన్ని చిక్కించుకున్నాడు. వీడు చిక్కేటట్టు ఉన్నాడు, చిక్కించుకున్నాడు. ఇప్పుడు ఏం చేసుకున్నారంటే, ఇప్పుడు ఎప్పుడైతే చిక్కాడో ఫస్ట్ దొంగలు ఏం చేశారు? చెప్పండి. చాలు. ఏం దోసుకున్నారు? ఫస్ట్ ఏమేమి రకాల బట్టలు ఇందాక చెప్పుకున్నాగా? ఎన్ని రకాల బట్టలు? ఏమండి? రక్షణ వస్త్రం, ఇంకా తెల్లని వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, సంతోష వస్త్రం,
ప్రతిష్ఠిత వస్త్రం, పెండ్లి వస్త్రం. బా, యేసు ప్రభు ఏమో బట్టలు ఇచ్చాడు, వేసుకోండి ఆయన, నన్ను మొయ్యాలంటే వేసుకోవాల్సిందే నువ్వు అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎప్పుడైతే ఆ మందిరాన్ని వదిలిపెట్టాము, మీ హృదయము దేవుని ఆలయం అని ప్రభు చెబుతున్నాడు. ఈ హృదయం అనే ఆలయంలో వ్యాపారం జరుగుతుంది. నా మందిరము దొంగల గుహగా మార్చేశారు, దొంగోడు అక్కడ నివసిస్తున్నాడు. కాబట్టి దొంగ చేతిలో మనం చిక్కామంటే చాలు, ఫస్ట్ వాడు ఏం చేస్తాడు? మొత్తం ఎన్ని రకాల బట్టలు దేవుడు ఇచ్చాడు మొత్తం తీసుకున్నాడు. ఇక బట్టలు తీసుకున్న తర్వాత జరిగింది ఏంటంట? కొట్టడం ప్రారంభించాడు. ఎప్పుడు దాకా కొట్టాడు? కొన ఊపిరి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొట్టిన కాడికి బాగా కొట్టాడు, ఎంతసేపు కొట్టాలో బాగా చిత కొట్టేశాడు. అందుకే న్యాయాధిపతుల పుస్తకంలో ఉందండి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో వాళ్ళని శత్రురాజులకు అప్పగిచ్చేసరికి శత్రురాజు చితక కొట్టారని రాయబడి. చితక కొట్టారంటే మామూలుగా కాదు, చూసారా? కొర ప్రాణముతో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక సాలు లేకపోయాడు కానీ. అది మన స్థితి. కనుక బలలో ప్రవేశించక మునుపు కొట్టిన తర్వాత ఇక చివరి ప్రాణం, ఇక ఇంకో దెబ్బ కూడా అవుట్, వాడు ఎందుకులే వాడు బతకని కాసేపు అని ఆ కొర ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది మన జీవితం. ప్రియమైన సహోదరుడు సహోదరి, బలలో ప్రవేశించక మునుపు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఎప్పుడైతే దేవుని మందిరాన్ని వదిలిపెడతామో, దేవుని సన్నిధి వదిలిపెడతాము, దేవుని సహవాసాన్ని వదిలిపెడతాము, దేవుని ప్రేమను వదిలిపెడతాము, దేవుని యొక్క కృపను వదిలిపెడతాము, సైతాను గాడు కొట్టుకుంటాడు. వాడు మనల్ని ఫస్ట్ మన బట్టలన్నీ తీసేసుకుంటాడు. బట్టలు అంటే దేవుడు మనకిచ్చిన వస్త్రాలు, తర్వాత కొట్టేస్తాడు. అలాంటి స్థితి మన జీవితం. ఇలాంటి మనల్ని దేవుడు స్టిల్ హీఈస్ లవింగ్ అస్. అయినను ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంతవరకు ఉంటుందంట? మరణించేంత వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమ కలిగినటువంటి ప్రభు మంచి సమరయుడుగా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను పడి ఉన్న స్థలము ఆయన చూశాడు. మనం ఏ స్థితిలో పడిపోయామో మన బంధువులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన స్నేహితులు, మన అన్నవాళ్ళు చూస్తున్నారు కానీ, వస్తున్నారు దగ్గరికి, చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. కానీ మనం పడిపోయిన స్థితిని ఎవరు చూశారు? సమరయుడు చూశాడు. మంచి సమరయుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. నీవు నేను ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఏ పరిస్థితుల్లో జారిపోయినామో, ఏ పరిస్థితుల్లో పట్టబడి ఉన్నామో ప్రభు చూస్తున్నాడు. పడి ఉన్న చోటుకి వచ్చి ఈరోజు ఆ ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. రెండోది, అతన్ని చూచి ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆ ప్రభు మనల్ని చూశాడంటే మనకి ఎన్ని గాయాలు ఉన్నాయో, మన పరిస్థితి అంతా ప్రభు చూశాడు. ఈ లోకంలో మా మనుషులు మనల్ని చూడొచ్చు, కానీ మనుషులు మనల్ని హేళన చేస్తారు, కానీ దేవుడు హేళన చేయడు. మనల్ని చూచాడు, ఏం చేశాడంట? మూడోది, అతని మీద జాలిపడి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చి, ఒకటి నీవు పడి ఉన్న చోటుకు వచ్చాడు, రెండోది నిన్ను చూచాడు, మూడోది నీ మీద జాలిపడి, నాలుగోది దగ్గరికి వెళ్ళాడు, ఐదోది ఆ గాయాలన్నీ చూశాడు. ఏం చేశాడు? పైన నూనె పోసాడు. నూనె ద్రాక్షరసం. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఏ స్థితిని మనం పోగొట్టుకున్నామో తిరిగి ప్రభు అది మనకిస్తున్నాడు. పోగొట్టుకున్న స్థితి పరిశుద్ధాత్మను దేవుడు నీ మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. ద్రాక్షారసం అనగా సంతోషానికి సాదృశ్యం. పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత అతని గాయములను కట్టి, మన గాయాలన్నీ ఆయన చూశాడు, మన గాయాలన్నీ మానిపేస్తాడు.
తన వాహనం మీద ఎక్కించుకొని ఆ గాయాలన్నీ కట్టేసి, ఆ రక్తం ఎక్కడెక్కడ కారుతుందో మొత్తం కట్టేసి ఆ వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాడు. దేవుని యొక్క మందిరాన్ని తీసుకెళ్ళాడు. ఏ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళాడో తిరిగి అదే ప్రాంతానికి తీసుకెళ్ళాడు. దేవుని మందిరాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టాడో దొంగల చేతిలో పడ్డాడు. వస్త్రాలు దోచుకున్నారు, కొట్టారు, కొర ప్రాణం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరుడా సోదరి, దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్నాం. ఆదివారం వస్తే దేవుని ఇంటికి వెళ్ళాలి మనం. 6 రోజులు మీవి, 7వ రోజు నాదే. చాలామంది దేవుని ఇంటిని ప్రేమించకుండా ఉంటే సైతానుగాడికి గృహగా మార్చబడతారు. ఎప్పుడైతే సైతానుగాడి గృహగా ఉంటుందో వాడు ఫస్ట్ మనల్ని దోచుకుంటాడు, కొడతాడు, కొర ప్రాణంతో వదిలిపెడతాడు. అయినప్పటికీ దేవుని ప్రేమ ఒకటే. నీవు పడి ఉన్న చోటుకు వచ్చాడు ప్రభు. 2వది నీ స్థితి చూశాడు. 3వది జాలి పడుతున్నాడు. 4వది దగ్గరికి వెళ్ళిపోయాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. 5వది నూనెయు ద్రాక్షరసమును పోసి పరిశుద్ధాత్మని ప్రోక్షించాడు, పోగొట్టుకున్న సంతోషాన్ని ఇచ్చాడు. వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. అనగా ఎక్కడి నుంచి అయితే వద్దనుకొని బయటకు వచ్చాడో మళ్ళీ అక్కడికే తీసుకుపోయాడు. దేవుని మందిరాన్ని తీసుకెళ్ళాడు, పరామర్శించాడు, 2 ధ్యానాలు ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఆయన చేతికి ఇచ్చాడు. నీకు నాకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానంటున్నాడు. ఇంకేదన్నా బాకీ ఉంటే నేను కడతాను, నేను వచ్చేంత వరకు వీళ్ళు జాగ్రత్తగా చూసుకో. నీకు నాకు దేవుడు ఏమిచ్చాడు? దేవుని యొక్క మందిరాన్ని ఇచ్చాడు. పూటకూళ్ళ వాని ఇల్లు అనగా దేవుని యొక్క మందిరమునకు సాదృశ్యం. 2 దేనారములనగా పరిశుద్ధ గ్రంథం, కొత్త నిబంధన, పాత నిబంధన. మీరు చదువుకోండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని చిత్తానికి లోబడి ఉండండి. నేను వచ్చేంత వరకు. ఎప్పుడు వరకంట ఈ 2 దేనారాలు? నేను వచ్చేంత వరకు. మరలా వస్తాను. యేసు ప్రభు మరలా రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన వచ్చేంత వరకు మనము దేవుడు మనకి ఏం చెప్పాడో అది చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఒకవేళ మన జీవితాలు ఎలా ఉన్నాయి? దొంగల చేతిలో చిక్కుకొని నష్టపోతున్నామా? ఒకవేళ నష్టపడినప్పటికీ నష్టాన్ని పూడ్చివేయడానికి తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను నీపై వెల్లడిపరుస్తున్నాడు. ఒకవేళ మన స్థితి, మన పరిస్థితులు ప్రభుని వ్యతిరేకించిన స్థితి, ప్రభుతో సహవాసాన్ని కోల్పోయిన స్థితి, దేవుని ఇంటిని ప్రేమించనటువంటి స్థితి, దేవుని వాక్యంతో సహవాసం చేయని స్థితి మనం కలిగి ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, క్షమాపణ కోరుకుందాం. క్షమాపణ కోరుకుని బలలో పాల్గొన్నట్లు మనం ప్రభు చూద్దాం. ప్రభు మనకి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని మనం ఉదయకాలం చదువుకోవాలి, రాత్రిపూట చదువుకోవాలి. 2 పూటలు చదువుకుంటున్నారు ఎంతమంది? ప్రతిరోజు మనం దేవుని వాక్యం ధ్యానించేవాడు కనుక ఆ ప్రభు వచ్చేంత వరకు ప్రభు మనకి ఏం చెప్పాడో ఆ రీతిగా ప్రభు మనల్ని ముందుకు నడిపించును గాక. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు చెప్పిన మాటల్లో ఎక్కడ మనం తప్పిపోతున్నామో, ప్రభుకు అనుకూలమైన జీవితం జీవించినట్లు మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని పాల్గొందాం. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. మనల్ని మనము దేవుని ఎదుట సరి చేసుకొని క్షమాపణ కోరుకొని మనము బలలో పాల్గొంటకు ప్రభు మనకు సహాయం చేయునుగా.